ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమిషన్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించిన పూర్తి వివరాలు. సంస్థ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. పోస్టులు ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. వయస్సు పరిమితి ఫ్లయింగ్ బ్రాంచ్ 20 నుండి 24 సంవత్సరాలు 1 జనవరి 2027 నాటికి ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోతున్నారు. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ చిన్న సహాయం వారిని విజయం వైపు నడిపిస్తుంది. థాంక్స్ ఫర్ లైక్ అండ్ షేర్. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారు 26 సంవత్సరాలు ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ 20 నుండి 26 సంవత్సరాలు 1 జనవరి 2027 నాటికి ఉండాలి. విద్యార్హత ఫ్లయింగ్ బ్రాంచ్ 10+2లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్తో గ్రాడ్యుయేషన్ లేదా బీటెక్ ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ స్పెసిఫైడ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ స్పెసిఫైడ్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో బీటెక్ ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు మాత్రమే చేయాలి. జీతం ఫ్లయింగ్ ఆఫీసర్ 56,100 నుండి 1,77,500 ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో నెలకు 56,100 స్టైపెండ్ ఉంటుంది. కమిషనింగ్ తర్వాత అలవెన్సులు వస్తాయి. పని ప్రదేశం దేశవ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం 17 నవంబర్ 2025. దరఖాస్తు చివరి తేదీ 14 డిసెంబర్ 2025. దరఖాస్తు ఫీజు ఎఫ్సిఏటి ఎంట్రీ 500 ప్లస్ జీఎస్టీ నాన్ రిఫండబుల్. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ ఎఫ్సిఏటి ఆన్లైన్ పరీక్ష 31 జనవరి 2026 ఉంటుంది. రాసిన పరీక్షలో క్వాలిఫై అయినవారు ఎఫ్టెస్బి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ పరీక్ష లేకుండా నేరుగా ఎఫ్టెస్బి ఇంటర్వ్యూకు పిలుస్తారు. పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు.